వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈ రోజు అయితే మేము పందిరాటికని బయలుదేరామండి. యాక్చువల్లీ పెద్ద వర్షం, మేము బండి మీద వెళ్దాం అనుకున్నాం, అవ్వలేదు. ఇక్కడ చూసారా, ఈ పర్పుల్ కలర్ శారీలో ఉన్న ఆవిడ మా చిన్న తోటికోడలు. అక్కడ మా పెద్ద తోటికోడలు ఆల్రెడీ మీరు వీడియోలో చూశారు. మా పిన్ని అవుతారు. మా అత్తయ్య, మా ఆయన, మా పిల్లలను కలిసి అందరం సరదాగా వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్లీ మేము బండి మీద వెళ్దాం అనుకున్నాం, అవ్వలేదు. ఓకే బస్సు వెళ్దాం పోన్లే, బోల్ రోజుల తర్వాత గవర్నమెంట్ ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఎక్కుదాం ఎక్కలేదనమాట. నేను బస్సు అనేది ఎక్కుదాం ఈరోజైనా అనుకున్నాను. కాకపోతే చెప్పానా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని ఇక్కడ కూడా కుదరలేదు. ప్రైవేట్ బస్సు ఎక్కామండి. మా ఆయన నువ్వు పెద్ద ఐరన్ లెగ్ అని నాకు అర్థమైంది అన్నారు. ఎందుకంటే చాలా వెయిట్ చేసాం, వర్షంకి దొరకలేదు. అందుకనే మరి ఎక్కేసాం ఏదో ఒకటి బస్సు అనేసి. పాప భలే ఎంజాయ్ చేస్తుందండి. అది పుట్టిన తర్వాత అదే ఫస్ట్ టైం అనమాట బస్సు ఎక్కడం. తరువాత మా ఆయన గారు నేను ఏదో బాగా ఎంజాయ్ చేస్తున్నాను, నేచర్ అనమాట, చాలా చల్లగా ఉండడంతో. ఈలోపు మా ఆయన గారు అంటున్నారు ఓకే ఓకే బాగా ఎంజాయ్ చేయని. ఇక్కడ ఎందుకంటే ఫేస్ మారింది అనుకుంటున్నారా, నాకు బస్సు పడదండి. ఆ విషయం తర్వాత అర్థమైంది. వాంతులు అయిపోతున్నాయి తెగ. ఇలా కాదని చెప్పేసి మొహం అలా పెడితే ఆయన ఏమో దాన్ని కూడా ఎంజాయ్మెంట్గా ఫోటో తీస్తున్నారనమాట. మొత్తానికి మేము దిగ్గానే చూడండి, ఆ వర్షం ఎటు పోయిందో తెలీదు, ఎంత ఎండెక్కిందో. ఇది అనుకున్నది ఒకటి అయినది ఒకటి కాదా చెప్పండి. మొత్తానికైతే ఏదో తంటాలపల్లి పెళ్లి వారింటికి వెళ్ళామండి. ఇక్కడైతే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. ఈ చెట్టుని చూసామండి. ఈ చెట్టు అసలు చెట్టు పేరు నాకు తెలియదండి. ఈ పండునేమో గులాబ్ జామ్ పండు అంటున్నారండి. నేను అంటాను కాదు, దీనికి ఏదో పేరు ఉంటుందని. యాక్చువల్లీ నాకు దీని పేరు తెలియదు శుభ్రంగా. మీకు ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ పండు మాత్రం చాలా అంటే చాలా స్వీట్గా వాటర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇంతకు ముందు కూడా తిన్నాను, అప్పుడు కూడా వీళ్ళు గులాబ్ జామ్ పళ్ళు అన్నారు. మొత్తానికి ఒక అరగంట నేను కొంచెం పని మీద వెళ్ళాను అనమాట. లోపల చిన్న పనులు ఉంటే అయితే సరదాగా అలా వెళ్తే ఈలోపు మా ఆయన మా పాపను ఆడిపించడానికి నా తిప్పలు పడ్డారండి. సింపుల్గా కాటలో కూర్చోబెట్టి లేసి పెట్టిస్తే అది చూడండి నేను చక్కగా ఆడుకుంటుందో. ఈ ఫాదర్స్ అందరూ అంతే ఈజీగా ఆడిపించగలరు, ఎందుకంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇచ్చేస్తారు కదా. మనం అలా చేయం. అదేనండి మనతో వచ్చే ప్రాబ్లం. చూసారా అది ఎలా బరువుతుందో, చిన్నది అలా ఉంటుంది అబ్బాయిలతో. మరి ఇంకేం చేస్తాం. మొత్తానికైతే బాగా ప్రయాణం అయితే బాగా జరిగిందండి. అనుకున్న టైం తోటి. ఇక్కడ చూసారా పెళ్లి బుట్టలు అయితే భలే అంటే భలే సర్దుతున్నారనమాట. పెళ్ళికి ముందు సర్దుతారు కదండి. రేపు ఒక్క రోజు గ్యాప్ తర్వాత మరుసటి రోజు పెళ్ళి అనమాట. అవన్నీ పనులు జరుగుతున్నాయి చక్కచక్క. ఈలోపు అవన్నీ కార్యక్రమాలు అయ్యి భోజనాలు అయ్యి మీరు రిటర్న్ వచ్చేటప్పుడు ఇది ఫ్రీ బస్ ఎక్కానండి. మొత్తానికి ఇది ఒకటి సాధించానండి ఈరోజు. కానీ బస్సులో అసలు నించోడానికి ప్లేస్ లేకపోవడం వల్ల ఊగి ఇబ్బంది పడ్డాం. మొత్తానికి మేము మళ్ళీ మా విజయనగరం వెళ్ళిపోవడానికి చిన్న పని ఉందని మా ఆయనకి బయలుదేరామండి. ఓవరాల్గా మా వ్లాగ్ ఈరోజు మీకు నచ్చుంటే చిన్న లైక్ ఇచ్చేయండి. అలానే లాస్ట్లో చూసిన పండు పేరు ఏంటో కరెక్ట్గా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కూడా అనుకున్నది ఒకటే అయినది ఒకటేనండి. మళ్ళీ వర్షం పడిందా, మళ్ళీ మేము అక్కడ స్ట్రక్ అయిపోయాం. కాకపోతే మంచి సెటర్ వచ్చిందండి. ఆ సెటర్ దగ్గర ఆగాం కరెక్ట్గా. పిల్లలతో లేకపోతే తడిచిపోయే వాళ్ళం. ఆల్మోస్ట్ చాలా టెన్షన్ పడ్డాం. వర్షం స్టార్ట్ అయ్యేసరికి ఇలా కొద్దిగా ఇలా తిరిగేసరికి అక్కడ మంచి సెటర్ ఉంది, మా కోసమే ఉందా అన్నట్టు ఉందనమాట. మేము చాలా ఎంజాయ్ చేస్తాం. వీళ్ళు బాబుకి చలేస్తుందని చెప్పేసి నేను టవల్ తీసి బాడీకి చుట్టానండి. నాకైతే చాలా అంటే చాలా ఇది కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపించింది. భలే గాలేస్తుంది. మా ఆయన గారు కూడా చలేస్తుందంటే చూడండి ఎంత చలిగా ఉందో. మా పాపకు మాత్రం వెళ్ళదండి. ఓకేనండి, బాయ్.